యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అదే మాటనే శాశ్వత బంధంగా స్వీకరించమంటోంది మహాలక్ష్మి. సరే అన్నాను చైత్ర. మహి, అమ్మ నిన్ను దత్తత తీసుకోనంత మాత్రాన నువ్వు బిడ్డవి కాకుండా పోతావా? దత్తత తీసుకుంటేనే ఇద్దరి మధ్య బంధం ఉన్నట్టా? అదంతా నాకు తెలీదక్కా. నాకు కావాల్సింది నేను ఈ అమ్మకి మాత్రమే బిడ్డనవ్వాలి. చెప్పు. మహి మహి నీతో చెప్పుకోవాలి. ఎలా స్పందిస్తావో తెలీదు, కానీ నీకు నేను చెప్పుకోకుండా ఇక ఉండలేనమ్మా. అదేంటో చెప్పమ్మా. నిన్ను కన్న తల్లి మీద నీకు నమ్మకం ఉందా చైత్ర? అలా అడుగుతావేంటమ్మా? అమ్మ అంటేనే నమ్మకం కదా. ఇక నమ్మకం అనే మరో మాట ఎందుకుంటుంది? చెప్పమ్మా, ఏంటి ఆ నిజం? చైత్ర, ఇంకా గుండెల్లో మోయలేని ఈ పరిస్థితుల్లో నీకు నిజం చెప్పుకుంటున్నాను. బిడ్డగా ఈ తల్లిని అర్థం చేసుకుంటావని ఆశపడుతున్నాను. అమ్మా చైత్ర, చెప్పండి బామ్మ. పూజకు సమయం మించిపోతోంది. ఇంకా ఇక్కడే ఉంటే ఎలాగమ్మా? అక్కడ బోల్డ్ అంత పనుంది. త్వరగా కార్యక్రమం జరిపించి తీరిగ్గా అమ్మా కూతురు కూర్చొని మాట్లాడుకోండి. పదండి. అలాగేనమ్మా. వస్తాను బామ్మగారు, మీరు వెళ్ళండి. వస్తాను. వీళ్ళని కూడా నీ సొంత బిడ్డల్లాగే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.
అది బాధపడితే నా మనవడు బాధపడతాడు. ఇక వాడు బాధపడుతూ ఉంటే ఈ ఇంట్లో ఏ ఒక్కరైనా సుఖంగా ఉండగలరా చెప్పు? అందుకే సీతారత్నం, మేమంతా సంతోషంగా ఉండాలి అంటే ఆమె సంతోషం నీ నుండే మొదలవ్వాలి. సరేనా? నువ్వేమీ దిగులు పడకు. పిన్ని, ఎవ్రీథింగ్ ఓకే కదా? బ్రతికుండగానే చైత్రకి దాని తల్లికి సమాధి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ బోన్లో చిక్కిన ఎలుకలు. ప్రాణం పైకి పోవాలే గాని పరువు మర్యాదలతో వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఈ ట్రాప్ అలాంటిది స్మైలీ, తప్పించుకోవడం అసాధ్యం. మహాలక్ష్మి, ఇక ఇది ఈ ట్రాప్లో చిక్కిన మనకు కావలసిన చిట్టెలుక. చెప్పండి. హలో మహాలక్ష్మి, థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. ఏదో చుట్టం చూపుగానే వస్తావేమో అనుకున్నాను, కానీ మొత్తం చుట్టేస్తున్నావే. అదే అన్ని పనులు నువ్వే చక్కబెడుతున్నావు అంటున్నాను. అక్క కోసం వచ్చింది కదా పిన్ని, ఆ మాత్రం చక్కబెట్టకపోతే పుట్టింటి మర్యాద పుట్టుక్కున కింద పడిపోదు. అయిన వాళ్ళింటికి కార్యక్రమానికి వచ్చినప్పుడు కాని వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉండలేం కదండి. ఇది కాని వాళ్ళమంటూ ఇండైరెక్ట్ గా మన మీదే సెటర్ వేసింది కదా. డైరెక్ట్ గానే వేసింది స్మైలీ, నీకే ఇండైరెక్ట్ గా అర్థమైంది. చిట్టెలుక కదా, ఆ మాత్రం చిందులు వేస్తుందిలే. వెయ్యనిద్దాంలే స్మైలీ. పాపం, మరి కాసేపట్లో ఈ క్షణికానందం ఎలాగో మాయమైపోతుందిగా. పద స్మైలీ. ఏంటి సీతారత్నం, కూతురింట్లో గౌరీ పూజ జరుగుతుంటే నీ కళ్ళల్లో ఏంటి కనీసం ఆ సంతోషపు ఛాయలు కూడా కనబడట్లేదు? ఎడమ కన్నేమైనా అదురుతుందా? అదే కూతురితో ఎడమొహంగా ఉన్న విరాజ్ పాపం తన మెడలో నల్ల పూసలు వేస్తాడో లేదో అని ఏదైనా ఆందోళన పడుతున్నావేమో అని. టెన్షన్ ఏం వద్దులే సీతారత్నం, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మే హూనా. హంస, ఎందుకు ఇంకా ఈ మాటలతో మాయ చేయాలని చూస్తున్నా? నీ మనసులో ఏదో పెట్టుకున్నావని నువ్వు నా ఇంటి గడప తొక్కినప్పుడే అనుకున్నాను. వద్దు హంస, నా మీద కక్ష సాధించడానికి నా కూతురు జీవితాన్ని కష్టపెట్టాలని చూడకు. అయ్యో సీతారత్నం, నీ కల తప్పిన మొహం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది కాళ్ల బేరానికొస్తున్నావని. కానీ కాలం నీకు ఆ అవకాశం ఇవ్వనంటుంది సీతారత్నం. ఎందుకంటే నువ్వు పంచిన ప్రేమ చుట్టూ ఒక ముళ్ళ కంచె ఏర్పడింది. ఆ కంచె దాటి వచ్చినా నీ కూతుళ్ళు నీ నిజాయితీని అంగీకరించరు. ఏమో చూద్దాం అసలేం జరుగుతుందో. పద స్మైలీ, పద, మనకి చాలా పనులున్నాయి. పద. అమ్మా, రావాల్సిన వాళ్ళందరూ వచ్చినట్టేనా? ఇక్కడ పూజా కార్యక్రమానికి సర్వం సిద్ధం. ఇక నూతన దంపతులు వచ్చి పూజలో కూర్చుంటే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు.
అలాగే పంతులు గారు. ఉమ్. పెద్దోడా, చిన్నోడా, కన్నయ్య మణిగే ఉంటాయిలే. పంతులు గారు, మీరు ఇక మొదలు పెట్టాలి. అలాగే అమ్మా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతి పంతులు గారు. నమః. ఇంట్లో ఇక మీదట ఏ అరిష్టాలు జరగకుండా ఇంటికి పట్టిన పీడ విరగడయ్యేలాగా గౌరీ పూజను జరిపించండి. అలాగేనమ్మా. గౌరీ పూజ విశిష్టతే అరిష్టాలను అంతం చేసి దంపతుల జీవితాన్ని సుఖవంతం చేయటం. దంపతులు వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చోండి. బాబు, గొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. సంబరపడుతున్నావా చైత్ర? ఇదే నీ జీవితంలో చివరి సంతోషం కాబోతుందని ఇంకా నీకు తెలియదు కదా. సో ఎంజాయ్. అనుశృణ్వన్నోతిభిస్సీద సాధనం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, మెడలో మాంగళ్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. పూజ జరిపించాలి. బాబు, ఈ పసుపు కొమ్ముని అమ్మాయి మెడలో కట్టి ఆ మాంగళ్యాన్ని అమ్మవారి పాదాల ఆ అమ్మాయి మెడలో కట్టు నాన్న. ఎక్కువగా ఆలోచించకన్నయ్య. నీ మనసు చెప్పిందే చెయ్యి. అందరి సంతోషం కోసం నిన్ను నువ్వు కోల్పోవద్దు. కట్టు చిన్నోడా, ఏ అనర్థం చుట్టూ చేరదు నాన్న. పంతులు గారు,
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా, మెళ్ళోని మాంగళ్యాన్ని తీసి గౌరమ్మ పాదాల దగ్గర ఉంచండి. అలాగే ఆ నల్లపూసల్ని కూడా మాంగళ్యంతో కలిపి ఉంచండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యగ్నిం లక్ష్మీం జాతవేదో మహావహాం తాం మహామహజాతవేదో లక్ష్మీం అంతగామిం శ్యాం హిరణ్యం ఇందో యుగాం కుంకుమాం అశ్వభూర్వాం ప్రతిజ్ఞాం శ్రీస్తత్వభోగ్ని. అమ్మా, పంతులు గారు, సూతకంలో ఉండడం వలన స్మైలీ అమ్మగారు వాళ్ళు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరిప్పుడు ఏం చేయమంటారు? వారు రానప్పుడు ఏం చేయగలమమ్మా? భర్తే భార్యకి సర్వస్వం కాబట్టి తన చేతే ఆ నల్లపూసల్ని గుచ్చిద్దాం, సరిపోతుంది. ఆ మరి చిన్న కోడల పరిస్థితి ఏంటోదినా? చైత్ర, ఇప్పటికైనా నీ కన్న తల్లి ఎవరో ముందుకొస్తే మేమందరం చూసినట్టు ఉంటుంది. ఈ నల్ల పూసలు ఆవిడ చేతుల మీదుగా నీ మెడలోకి చేరినట్టు ఉంటుంది.